9 ఆగస్టు 2026 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రశ్న, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది? ఆప్షన్ ఏ జస్టిస్ సూర్యకాంత్, ఆప్షన్ బి జస్టిస్ వల్లూరి కామేశ్వరరావు, ఆప్షన్ సి జస్టిస్ విక్రమ్నాథ్, ఆప్షన్ డి జస్టిస్ బిఆర్ గవాయి. సమాధానం ఆప్షన్ బి జస్టిస్ వల్లూరి కామేశ్వరరావు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వల్లూరి కామేశ్వరరావును పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ద్వారా జరిగింది. వన్ లైనర్, పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ వల్లూరి కామేశ్వరరావును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. రెండవ ప్రశ్న, రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100% వరకు టారిఫ్ విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే బిల్లును యుఎస్ సెనేట్ ఎన్ని ఓట్లతో ఆమోదించింది? ఆప్షన్ ఏ 76-21, ఆప్షన్ బి 80-15, ఆప్షన్ సి 86-11, ఆప్షన్ డి 95. సరైన సమాధానం ఆప్షన్ సి 86-11. యుఎస్ సెనేట్ లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026ను 86-11 ఓట్లతో ఆమోదించింది. ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా చమురు, గ్యాస్ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే దేశాల దిగుమతులపై 100% వరకు అదనపు టారిఫ్ విధించే అధికారం అనేది యుఎస్ ప్రెసిడెంట్కు లభిస్తుంది. ఈ చర్చలో ఇండియా, చైనా ముఖ్యమైన దేశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సెనేట్ ఆమోదించిన వెంటనే ఇండియాపై 100% టారిఫ్ అమల్లోకి రాలేదు. బిల్లు ఇంకా యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రక్రియను ఎదుర్కోవాలి. ఇక వన్ లైన్ ఆన్సర్, యుఎస్ సెనేట్ రష్యా శాంక్షన్ బిల్ 86-11 అప్ టు 100% టారిఫ్ అథారిటీ, ఇండియా అండ్ చైనా అమంగ్ పొటెన్షియల్లీ అఫెక్టెడ్ కంట్రీస్. మూడవ ప్రశ్న, లైఫ్ టైమ్ లిబరేటరీ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ శశి థరూర్, ఆప్షన్ బి రామచంద్ర గుహ, ఆప్షన్ సి గుర్చరణ్ దాస్, ఆప్షన్ డి అమితవ్ ఘోష్. సరైన సమాధానం ఆప్షన్ సి గుర్చరణ్ దాస్. ప్రముఖ భారతీయ రచయిత, కాలమిస్టు, పబ్లిక్ ఇంటలెక్చువల్ గుర్చరణ్ దాస్కు లైఫ్ టైమ్ లిబరేటరీ అవార్డు లభించింది. ఈ అవార్డును లిబర్టీ ఇంటర్నేషనల్ అందించింది. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయుడు గుర్చరణ్ దాస్. వన్ లైన్ ఆన్సర్, లైఫ్ టైమ్ లిబరేటరియన్ అవార్డు 2026. గుర్చరణ్ దాస్ ఫస్ట్ ఇండియన్ రెసిపియంట్. నాలుగవ ప్రశ్న, ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్స్ ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఆగస్టు 6, ఆప్షన్ బి ఆగస్టు 9, ఆప్షన్ సి ఆగస్టు 15, ఆప్షన్ డి ఆగస్టు 21. సరైన సమాధానం ఆప్షన్ బి ఆగస్టు 9. ప్రతి సంవత్సరం ఆగస్టు 9న వరల్డ్ ఇండిజినియస్ పీపుల్ డేను నిర్వహిస్తారు. ఈరోజు ఇండిజినస్ కమ్యూనిటీస్ యొక్క హక్కులు, సంస్కృతి, భాషలు, సంప్రదాయాలు, సామాజిక ఆర్థిక అభివృద్ధి గురించి అవగాహన కల్పించడానికి ఉద్దేశించబడింది. వన్ లైన్ ఆన్సర్, వరల్డ్ ఇండిజినస్ పీపుల్ డే ఆదివాసీ దివస్ ఆగస్టు 9. ఐదవ ప్రశ్న, 2026 వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మెన్స్ జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించిన భారత అథ్లెట్ ఎవరు? ఆప్షన్ ఏ నీరజ్ చోప్రా, ఆప్షన్ బి కిషోర్ జైనా, ఆప్షన్ సి ఆశిష్ యాదవ్, ఆప్షన్ డి ధరణి ధరన్. సరైన సమాధానం ఆప్షన్ సి ఆశిష్ యాదవ్. ఆశిష్ యాదవ్ 2026 వరల్డ్ అథ్లెటిక్స్ అండర్-20 ఛాంపియన్షిప్లో మెన్స్ జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ పథకం ద్వారా వరల్డ్ అండర్-20 స్థాయిలో నీరజ్ చోప్రా తర్వాత భారత జావెలిన్ మరో ముఖ్యమైన విజయాన్ని అందించింది. తాజా నివేదికల ప్రకారం ఈ పథకం భారత్కు ఈ ఈవెంట్లో 10 సంవత్సరాల తర్వాత వచ్చిన అండర్-20 వరల్డ్ మెడల్. వన్ లైన్ ఆన్సర్, వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ 2026 జావెలిన్ సిల్వర్ మెడల్ వచ్చింది ఆశిష్ యాదవ్కి. ఆరవ ప్రశ్న, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ GeM ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 2014, ఆప్షన్ బి 2015, ఆప్షన్ సి 2016, ఆప్షన్ డి 2018. సరైన సమాధానం ఆప్షన్ సి 2016. GeM గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది ప్రభుత్వ శాఖలు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, ఇతర ప్రభుత్వ సంస్థలు గూడ్స్ అండ్ సర్వీసెస్ను ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి ఉపయోగించే డిజిటల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్. ఇది 2016లో ప్రారంభమైంది. అందువల్ల 2026లో GeM తన 10 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేస్తోంది. PIB ప్రకారం GeM పేపర్లెస్, క్యాష్లెస్, కాంటాక్ట్లెస్ ప్రొక్యూర్మెంట్ ఎకోసిస్టమ్గా రూపొందించబడింది. వన్ లైన్ ఆన్సర్, GeM గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ 2016లో ప్రారంభమైంది.
ఇక 7వ ప్రశ్న హర్ ఘర్ తిరంగా 2026 క్యాంపెయిన్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు? ఆప్షన్ ఏ ఆగస్టు 1 నుంచి 7 వరకు, ఆప్షన్ బి ఆగస్టు 6 నుంచి 15 వరకు, ఆప్షన్ సి ఆగస్టు 9 నుంచి 17 వరకు, ఆప్షన్ డి ఆగస్టు 10 నుంచి 20 వరకు. సరైన సమాధానం సి ఆగస్టు 9 నుంచి 17 వరకు. 2026లో హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ ఆగస్టు 9 నుంచి ఆగస్టు 17 వరకు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఇళ్లపై జాతీయ జెండాను ప్రదర్శించడంతో పాటు సెల్ఫీ విత్ తిరంగా కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం 2026లో కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా కొనసాగుతుంది. 1 లైన్ ఆన్సర్ హర్ ఘర్ తిరంగా 2026 ఆగస్టు 9 నుంచి 17 వరకు. 8వ ప్రశ్న నాగసాకి డే ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ ఆగస్టు 6, ఆప్షన్ బి ఆగస్టు 9, ఆప్షన్ సి ఆగస్టు 15, ఆప్షన్ డి ఆగస్టు 29. సరైన సమాధానం ఆప్షన్ బి ఆగస్టు 9. 9 ఆగస్టు 1945న జపాన్లోని నాగసాకి నగరంపై అటామిక్ బాంబ్ పడింది. హిరోషిమాపై దాడి జరిగిన 3 రోజుల తర్వాత నాగసాకిపై అటామిక్ బాంబింగ్ జరిగింది. నాగసాకి డే ద్వారా అణ్వాయుధాల వల్ల కలిగే విధ్వంసం, ప్రపంచ శాంతి, న్యూక్లియర్ డిజార్మమెంట్ వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. 1 లైన్ ఆన్సర్ నాగసాకి డే ఆగస్టు 9, అటామిక్ బాంబింగ్ ఆఫ్ నాగసాకి 1945. 9వ ప్రశ్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎవరు? ఆప్షన్ ఏ మార్కో రూబియో, ఆప్షన్ బి డొనాల్డ్ ట్రంప్, ఆప్షన్ సి జేడీ వాన్స్, ఆప్షన్ డి మైక్ పిన్సే. సరైన సమాధానం ఆప్షన్ సి జేడీ వాన్సే. ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మధ్య టెలిఫోనిక్ కన్వర్సేషన్ అనేది జరిగింది. ఇందులో ఇండియా యుఎస్ కాంప్రహెన్సివ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను మరింత బలోపేతం చేయడం, ద్వైపాక్షిక అంశాలు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. 1 లైన్ ఆన్సర్ పీఎం మోడీ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ టెలిఫోనిక్ కన్వర్జేషన్.